పర్సనల్గా ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తానండి. మన దేశ స్వాతంత్రం కోసం, మన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడినటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. అందులో చాలామందికి చరిత్ర పుటల్లో, ఎస్పెషల్లీ మనం చదువుకునే చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కలేదు. అది మన యొక్క దుస్థితి అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు వస్తుంటాయి. ఇట్లా అన్సంగ్ హీరోస్ అంటే చరిత్ర మనకు చెప్పనటువంటి హీరోల గురించి చెప్పడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి ప్రయత్నాల్లో చాలా మంచి ప్రయత్నంగా ఈ ఛావా మూవీ ఒకటని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికీ ఖచ్చితంగా నోట్లోంచి ఒక 2 మాటలు అయితే వస్తాయి. అదేంటంటే ప్రతి సినిమాకు ఉన్నట్టు ఈ సినిమా కూడా ప్లస్లు మైనస్లు 2 ఉన్నాయి. సో ఫస్ట్ మనం పాజిటివ్ నోట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో సినిమా స్టోరీ వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి యొక్క అంటే స్టోరీ అని నేను చెప్పలేను, లైఫ్ మొత్తం హిస్టరీ అని నేను చెప్పలేను. కానీ కెరియర్లో మెయిన్ ఫేజెస్లో అంటే ఎండింగ్ చాప్టర్స్ అనమాట. అంటే యాక్చువల్గా ఆయనకి ప్రధాన శత్రువు ఎవరంటే అప్పటి మొఘల్ చక్రవర్తి. అతొక నీచాతి నీచుడు, దుర్మార్గుడు, మీరు ఏమని అనుకోండి, సమ్ ఎక్స్పెక్టెడ్, అది ఎన్ని పెట్టినా కూడా తక్కువేది. సో ఔరంగజేబు. సో ఔరంగజేబుతో ఆయన ఏ విధంగా పోరాడారు, ఆ పోరాడే క్రమంలో ఆయన తన ప్రాణాలను ఎలా కోల్పోయారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ ఇతివృత్తం. ఆ సంభాజీ మహారాజ్ గారి యొక్క బాల్యం కానివ్వండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారితో ఈయనకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, ఏ విధంగా ఈయన శౌర్య పరాక్రమాలను ఆయన నుంచి వారసత్వంగా తీసుకున్నారు, ఇట్లాంటివి ఏమి కూడా ఈ సినిమాలో చెప్పరు. సో అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లాస్ట్ చాప్టర్స్ మాత్రమే మేకర్స్ చాలా ఫోకస్ చేసినట్టు అనిపించింది. సో మెయిన్ స్టోరీ అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు బాహుబలి సినిమాలో వినే ఉంటారు, కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. వెన్నుపోటు బయట శత్రువులనైనా మీరు గుర్తించి జాగ్రత్త పడొచ్చేమో, కానీ మీ ఇంట్లో మీతో పాటు లేదా మీ వెనకాల తిరుగుతూ ఉన్న శత్రువుల్ని మీరు కాదు కదా, ఆ పరమశివుడు కూడా పట్టుకోవాలని చెప్తారు. సో అట్లాంటి వెన్నుపోట్లకి గురై ఎంతోమంది మహారాజులు తమ రాజ్యాలను కోల్పోయారు, ప్రాణాలను కోల్పోయారు. అంతెందుకు మన దేశం కూడా పరాయి పాలనకు గురి కావడానికి, 100 ఏళ్ల పాటు బానిసత్వంలో మునగడానికి కారణం కూడా ఇటువంటి వెన్నుపోట్లే. సో ఈ సినిమాలో మెయిన్ ఇతివృత్తం కూడా అదే ఉంటుంది. సో బట్ చిన్న షార్ట్ నోట్ ఏంటంటే, మీరు ఎవరైతే సినిమా చూద్దాం అనుకుంటున్నారో ఒకసారి సంభాజీ మహారాజ్ గారి యొక్క హిస్టరీ తెలుసుకుని వెళ్ళండి. సో అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎందుకంటే సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు, సో హిందీలోనే ఉంటుంది సినిమా మొత్తం. సో మీకు కొంచెం బెటర్గా అర్థం కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మీరు చేస్తే మీకు మంచి ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్లో చూడాలి. సో యాక్చువల్గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా మన యొక్క పూర్వీకుల ధైర్య సాహసాలు, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క కీర్తి, వాళ్ళు ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడడానికి మనం ఈ రోజు ఇలా ఎలా కాగలిగారని తెలుసుకోవడానికైనా సరే మనం ఈ సినిమా చూడాలి. సంభాజీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రను కనుక మీకు తెలుసుకుంటే అసలు మన జీవితంలో వచ్చే సమస్యలు ఏ పార్టీ అని చెప్పి మీకు అర్థమవుతుంది. సంభాజీ మహారాజ్ గారు వారిలాగా మనం కూడా ఏదైనా గొప్ప పనులు చేద్దాము, గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదిద్దాం అనేటువంటి పట్టుదల మీలో మొదలవుతుంది. సో ఇటువంటి పాజిటివ్ ఇంప్రెషన్స్ మనకు కలగాలంటే ఖచ్చితంగా కూడా ఇటువంటి గొప్ప నాయకుల, వ్యక్తుల వ్యక్తిత్వాలను గురించి మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీరు హిందీలో రిలీజ్ అయింది, మాకు లాంగ్వేజ్ అర్థం కాదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మన చరిత్రలో ఆయన గురించి చెప్పలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్పవారో, అంతే సమానమైనటువంటి ధీరుడుగా ఆయన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు పేరు ప్రతిష్టలు సంపాదించడం జరిగింది. ఒక పాజిటివ్ థింగ్స్ ఏంటంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ ఎ పాజిటివ్ థింగ్. సో ఆ స్టోరీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ తెలుసుకోవాలన్న ఆతృత అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఆ సినిమా మొత్తం కూడా విక్కీ కౌశల్ గారి 1 మ్యాన్ షో మనం చూడొచ్చు. డ్రెస్సింగ్ కానివ్వండి, కొన్ని స్టిల్స్ కానివ్వండి, యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, హీ నెయిల్డ్ ఇట్. యూరి సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. సో ఆ అవార్డు దానికి ఎందుకు వచ్చింది అని ప్రూవ్ చేయడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఛావా మూవీ. నిజంగా అంత బాగా ఆయన తను ప్రజెంట్ చేసుకున్నారు. ఆయన మేక్ ఓవర్ ట్రాన్సిషన్ నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్ని స్టిల్స్ అయితే సంభాజీ మహారాజ్ గారు ఇట్లాగే ఉంటారా, లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలాగే ఉండేవారేమో అని కూడా మనకు అనిపిస్తుంది. అంత బాగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది.
చాలా బాగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే మీకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఖచ్చితంగా. సో నెగిటివ్ పాయింట్కి వచ్చేసరికి మెయిన్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అసలు ఏం మాత్రం స్టాండర్డ్ లా లేదు. అసలు అది వార్ సీన్స్ ఉంటాయి. నిజంగా ఆయన ఇచ్చిన నడితే వరస్ట్ మ్యూజిక్ అని చెప్పాలి. నాకైతే పర్సనల్గా అసలు ఏ మాత్రం నచ్చలేదు. రష్మిక గారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా బాగా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ సీన్స్ అయితే మాత్రం తేలిపోయిందని అనిపించింది నాకు. లైక్ బాహుబలి 1 చూసాం, బాహుబలి 2 చూసాం. అందులో రమ్యకృష్ణ గారి పెర్ఫార్మెన్స్, హిందీలో కూడా లైక్ బాజీరావు మస్తానీ సినిమా ఉంది, పద్మావత్ సినిమా ఉంది. అందులో ప్రియాంక చోప్రా అండ్ దీపికా పదుకోన్ వాళ్ళ యాక్షన్ చూసిన తర్వాత యూనో ఎందుకో ఈ సినిమాలో ఆ స్కేలు, ఆ గ్రాండియర్, ఆ రేంజ్లో లేదనిపిస్తుంది. మేబీ బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయేమో తెలియదు, కానీ మీద అర్థమైపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా ఉంది, కొంచెం గ్రాండియర్గా ఉంటే బాగుంటుంది, ఈ స్కేలింగ్ కొంచెం హ్యూజ్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ లోపల నాకైతే అనిపించింది. అండ్ చాలా సీజీ షాట్స్ ఉంటాయి, మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఇది సీజీ షాట్ అని తెలిసిపోతూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ దిస్ మ్యూజిక్ అండ్ ఈ సీజీ షాట్లు అండ్ కొంచెం గ్రాండియర్ స్కేల్ అట్లా అవి కూడా కొంచెం మెయింటైన్ చేసి ఉంటే సినిమా టాప్ నాచ్లో ఉండేది. ఇది గైస్. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా స్టోరీ ఈజ్ వెరీ యూనిక్ అండ్ వెరీ స్పెషల్. సపోర్ట్ దెమ్. ఆ కథని వాళ్ళ స్క్రీన్ మీద తీసుకొచ్చే విధానం అంటే వాళ్ళు చూపించిన విధానం మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాలు చూస్తున్నాం కాబట్టి ఆ రేంజ్లో ఈ సినిమా అనిపించదు. బట్ స్టోరీ చాలా యూనిక్గా ఉంటుంది, మనందరం తెలుసుకోవాల్సిన స్టోరీ. సో ఇది ఫ్రెండ్స్ చావా సినిమా గురించి. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏమైనా థియేటర్స్ ఉంటే జస్ట్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఒకవేళ చూసుంటే కనుక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.